అసలు శకుని పాత్ర ఏమిటంటే, ధృతరాష్ట్రుడికి గాంధారిని ఇచ్చి భీష్ముడు వివాహం చేస్తాడు. గాంధారి నా భర్తకి కళ్ళు కనిపించవు కాబట్టి నాకు కూడా కళ్ళు వద్దు అని గంతలు కట్టేసుకుంటుంది. గాంధారి యొక్క అన్నయ్య శకుని. నా చెల్లికి పరిస్థితి రావడానికి కారణమైనటువంటి భీష్ముడిని, తన యొక్క వంశాన్ని నాశనం చెయ్యాలి అని హస్తినపురానికి వస్తాడు శకుని. అలా ధృతరాష్ట్రుడు బాధపడే సమయంలో శకుని, దుర్యోధనుడు వెళ్ళి, బాధపడకు, నువ్వు నిజంగా నన్ను సంతోషపెట్టాలనుకుంటే వెళ్ళి పాండవుల్ని జూదానికి పిలువు అని అంటారు. అలా అనగానే ధృతరాష్ట్రుడు ఒప్పుకుంటాడు. ఎందుకు? అప్పటికి ధృతరాష్ట్రుడు చాలా బాధలో ఉన్నాడు కదా, అందుకే వెంటనే ఒప్పేసుకుంటాడనమాట. ఒక పెద్ద సభని రాత్రింపగళ్ళు కష్టపడి నిర్మిస్తారు. ధృతరాష్ట్రుడు అంటారు, విదురుణ్ణి కూడా ఒకసారి అడుగుదామని. కానీ దుర్యోధనుడు ఏమంటారో తెలుసా? అసలు వాడెందుకు, మనం ఏం చెప్పినా దానికి విరుద్ధంగానే